క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. సరి చేసుకోలేని ప్రదేశాలు చూపించి గిల్పాడు ఏం పెట్టుకోండి అంటాం. రెండు 2000 మంది పోలీస్ బలగం, జగన్మోహన్ రెడ్డి భద్రత కోసం కాదు, జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చే ప్రజలను ఆపడానికి. మీడియా మిత్రులందరికీ తెలుసు, వెంకటగిరి టౌన్ అయినా, బాలాయపల్లి, డక్కిలి, రాపూరు, సైదాపురం, కలువాయి, ఎక్కడి నుంచైనా మేము బండ్లు పెట్టామా? ప్రజలకి మీ ద్వారానే విన్నవించుకున్నాం. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయబడి, అంటే ఆయన వచ్చేది పరామర్శ, కానీ చూడాలనుకునే వాళ్ళు ఉంటారు. ఆయన చూడాలనుకునే వాళ్ళు అంటే ఇప్పుడు మన ఇంటికి వస్తే ఎవరైతే ఆహ్వానం పలుకుతామో, మన జిల్లాకు వచ్చినప్పుడు అంటే ఆహ్వానం పలికినట్టు, దానికి ఆంక్షన్. మీరు వెళ్ళడానికి లేదు. ఎంతమందికి నోటీసులు ఇచ్చారు? నాయకుడు అన్న ప్రతి ఒక్కడికి, మరి నెల్లూరు జిల్లా సైతం ఇక్కడ బాలాయపల్లి డక్కిల్లో కూడా ఇచ్చారు. మీరు వెళ్ళడానికి లేదు, ఇంట్లోనే ఉండాలి. ఇదా ఆయన భద్రత? వెహికల్స్లో వచ్చారు, బస్సులను ఆపారు, మోటార్ బైక్లను ఆపారు. కొందరు అరాకొర ఏదో మేము హాస్పిటల్ పోతున్నామనో, ఏదో పెళ్ళికి పోతున్నామని చెప్పారు. కానీ 80% నేను అబద్ధం ఎందుకు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉంది, నేను ఆయన వస్తున్నాడు కాబట్టి చూడడానికి పోతున్నానని ధైర్యంగా జగన్మోహన్ చూడడానికి పోతున్నానని చెప్పారు పోలీసులు. రైట్, పక్క తీసుకున్న లోపల పెట్టండి, బండి సీజ్ చేయండి. ఇవి ఆంక్షల లేదా ఆయన భద్రత? స్వయాన మా కౌన్సిలర్స్ వస్తూ ఉంటే వాళ్ళని కూడా ఆపడం జరిగింది. వాళ్ళకి నోటీసులు ఇవ్వాల, వాళ్ళ పాటికి వాళ్ళు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మా అధినాయకుడు వస్తున్నాడు, ఆయన ఇచ్చిన టికెట్ మీద గెలిచిన వాళ్ళం, కౌన్సిలర్స్ అయిన వాళ్ళం, మేము పోయేసి మళ్ళా వెనక 10 మంది జనాలు చూసాం. వాళ్ళ వెహికల్ ఆపి వెహికల్ సీజ్ చేస్తున్నాం, మీరు కూడా పోవడానికి లేదు అని నిర్బంధించారు. ఇక్కడున్న కౌన్సిలర్సే. దీనికి ప్రభుత్వం ఏం జవాబు చెప్తుంది? మేము ఆంక్షలు పెట్టలేదు, మేము ప్రజలను ఆపలేదు. రోడ్లకి అడ్డంగా రోడ్లు దవ్వారు, ఇనుపు కంచెలు వేసారు, బ్యారికేడ్లు పెట్టారు, ఎక్కడికక్కడ నిర్బంధం. అంటే ఏంటి ఇది భద్రతలో భాగం? నేనైతే వినలా. 2000 మంది పోలీసులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి రాకను నిలువరించాలి ఇప్పుడు 2 సార్లు చేశారు. జనం లేరు, అదే రాసుకుంటారు. సునకానందం, పల్చగా ఉంటారు, ఎవరు లేరు. 30 మంది హెలిప్యాడ్ దగ్గర, 100 మంది ప్రసన్న కుమార్ గారి ఇంటి దగ్గర, 100 మంది పర్మిషన్. అంటే భద్రతలో భాగం ఇదే. ఆయన చూడడానికి స్వచ్ఛందంగా వస్తారు. ఒక పబ్లిక్ మీటింగ్ అనో, ఒక నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అంటే మేము కార్యకర్తలను తీసుకొని పోయి కానీ ఉంటే ఎంత ఏంటది?
ఇక్కడ వెంకటగిరిలోనే ఆయన వచ్చినప్పుడు 80,000 మంది. మీరు ఆయన ఆకర్షణ శక్తిని, ప్రజల్లో ఆయనకున్న అభిమానాన్ని అడ్డుకోలేరు, ఆపలేరు. ఇన్ని ఆంక్షలు పెట్టి ఇన్ని కట్టుదిట్టాలు చేసినా కూడా, అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా జనం ఉండకూడదు అని ఆంక్షలు పెట్టి ఒక్క ఉదుటిన వస్తే అక్కడ లాటించారు. ఆయన కూడా దెబ్బలు తగిలి. మీరు పోలీసులను పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కోసం కాదు, ప్రజలు రాకూడదు, ప్రజల్ని చెల్లాచెల్లం చేసి కట్టడి చేశారు. 2,000 మంది ఈనాట్లో అంతే చూపించింది ప్రైవేట్ సెక్యూరిటీ అని. ఎందుకంటే వీళ్ళు భద్రత కోసం కాదు, జనం వస్తారు, ఆకతాయి మూకలు ఉంటాయి, కంట్రోల్ చేసుకొని సెల్ఫ్ కంట్రోల్ అని కొంత ఉంటుంది. దాని దగ్గర పోలీసులు అక్కడ మాత్రం చేతులు ఎత్తేస్తారు. ఊవెత్తున వచ్చిన కెరటం లాగా పడ్డారు. ఆయన మీద ఉన్న అభిమానం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాం, లాఠీ చార్జ్ చేయడానికి కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చే యాత్రని అంటారా, లేకపోతే పరామర్శకు వచ్చిన సందర్భంగా అధికార పక్షం కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనవి. నేను నిన్న కూడా చెప్పినాను, అరచేతితో సూర్యుడిని ఆపలేరు. శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూసివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి. ఆషాఢం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్. ప్రతి సారీ కొనుగోలుపై 1+1 ఆఫర్. ప్రతి 3,000 రూపాయల కొనుగోలుపై 30 రూపాయలకి ఒక చీర, ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై 50 రూపాయలకి ఒక చీర ఉచితం. కంచిపట్టు చీరలు, వెంకటగిరి పట్టు చీరలు, ధర్మవరం పట్టు, ఇక్కత్ పట్టు, అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూసివ్ గా అమ్మకం. ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, డిజైనర్, బనారస్, సిల్క్, కాటన్, ఇక్కత్, సింథటిక్ చీరలు, పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం. అతివలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్, లెహెంగాస్, గాగ్రాస్, కుర్తాస్, ప్లాజోస్, లెగ్గిన్స్, టాప్స్ లభించును. ఛాలెంజింగ్ ప్రజల్ని ఎట్ట కట్టడి చేస్తారు మీరు అడగండి. మా కౌన్సిలర్స్ వస్తున్నారు నిన్న, 3 చెక్ పోస్టులు ఇక్కడి నుంచి నెల్లూరు బండి సీజ్ చేశారు. ఏ కారణం అంటే ఆయనకి ఇబ్బంది కలుగుతుంది, మీరు పోవద్దు, ఇదే కారణం. ఒక రకంగా కట్టడి చేయటంలో కొంత మేరకు పోలీసులు సక్సెస్ అయ్యారు, ఒప్పుకుంటాం. అయినా కూడా అధిగమించి తండాలకు వచ్చారు కదా అభిమానులు. ఇది చూసి అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా రాదు స్వచ్ఛందంగా ఇలాంటి జనం. అందుకే భయం, బెంబేలు ఎత్తిపోయి ఉండదు. ఇచ్చిన హామీలు ఏమైనా నిలబెడుతున్నారా? లేదు. ఆంధ్రజ్యోతిలో అందుకే చూపించింది, సాక్షిలో రాస్తే అది తప్పంటారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త. ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ప్రైవేట్ కాలేజెస్ లాగా కానీ ఎక్కువ కట్టమంటున్నాయి. ఎందుకు? 6 క్వార్టర్ల బకాయిలు ఉన్నాయని పేపర్లో ఉంది. ఆంధ్రజ్యోతి, సాక్షి కాదు. 4,000 పైచీలకు బకాయిలు ఉన్నాయి, ప్రభుత్వం చెల్లించడం లేదు. ఇది వాస్తవం. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గమనించాలి.
సింగపూర్ పోయి మేము అడ్డుపడుతున్నాం, మేము ఎందుకు అడ్డుపడతామండి? రాష్ట్రం అభివృద్ధి అంటే మేము కూడా ఒప్పుకుంటాం. మంచి పనులు చేయండి. ఇప్పుడు మీరు మా పథకాలన్నీ కాపీ కొట్టారు, మంచిగానే కదా కాపీ చేసింది. దాన్ని ఇంకా మెరుగుపరుస్తాం అన్నారు. ఒక పిల్లోడికి కాదు, ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వండి. మీ దగ్గరే ఉంది కదా, ఒకరొకరు షేర్ చేసుకోవటం లేదు. మీలో ఒక మిత్రుడికి తెలుసు సమాచారం, మాకు తెలియకుండా పొందుపరిచారు. అంటే మాకంటే మా కౌన్సిలర్స్కి తెలియకుండా, మా అధ్యక్షురాలకు తెలియకుండా పొందుపరిచారని ఆయనే రాస్తున్నాడు. అది ఆమోదించడం సుముఖంగా లేరు అనేది కూడా ఆయన రాస్తున్నాడు. దానివల్లే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నెల్లూరుకు రావటం వల్ల డుమ్మా కొట్టేందుకు కూడా రాస్తున్నాడు అని ఈనాడు బాగా రాస్తుంది కదా. ఇంకంతకన్నా మీరు సాక్షిలో రాస్తుంటే మీరు అడగదు, ఈనాడులో రాశాడు. సో అప్పుడప్పుడు బాగా రాస్తుంది, ఈనాడు బాగా రాస్తుంది. జ్యోతి చూడండి, వర్సిటీల్లో డబ్బులు ఇవ్వటం లేదు, ఫీజులు బకాయిలు, 6 క్వార్టర్లు, 4,000 పైన. ఆంధ్రజ్యోతి రాసిన న్యూస్లో కూటమి ప్రభుత్వం అయినా చూడండి, చదివేది అయ్యే కదా ఆంధ్రజ్యోతి, ఈనాడు. చెప్పండి, ఇంకేదైనా ఉంది? ఉన్నారంటారా? కనబడటం లేదా? అటువంటిప్పుడు ప్రతి నెల కౌన్సిల్ సమావేశాలు జరగకపోవడానికి కారణం ఇప్పుడు వెంకటగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరఫున ఆయన కూడా సంతకం పెట్టి వచ్చిన ఏ ఫామ్ బి ఫామ్ మీద 25 మందికి గెలవడం జరిగింది. కొందరు యునానిమస్గా అయ్యారు, మిగతా ఎలక్షన్స్ అయితే అందరికీ గెలవడం జరిగింది. సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వం మారి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యే కూడా మారింది. తెలుగుదేశం వ్యక్తికి ఎమ్మెల్యేగా ఉంటుంది. అధికార పక్షం, ప్రతిపక్షం. అక్కడ పనిచేసే ఆఫీసర్లు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వింటారా, కౌన్సిల్ చెప్పినట్టు వింటారా? కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక్కడ మాట వినాలా, అక్కడ మాట వినాలా. కానీ మాట వినకపోతే ఆయన్ని తీసేసే హక్కు కానీ, అంత బలం కానీ కమిషనర్కి కానీ మున్సిపాలిటీకి ఉండదు, కౌన్సిలర్స్ ఉండదు. మార్పు చేయాలన్నా, కొత్త వ్యక్తిని నియమించుకోవాలన్నా ఎమ్మెల్యే గారు చేయగలుగుతారు. అందుకని డెఫినెట్గా కొంచెం మొగ్గు అటువైపే ఉంటుంది. కానీ ఇక్కడ వెంకటగిరి టౌన్ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి పదవి ఉన్నంత కాలం మంచి చేయాలి. అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, ఆయన చెప్పినట్టు మున్సిపాలిటీ నడవదు. వెంకటగిరి కౌన్సిల్లో ఎమ్మెల్యే గారు ఒక ఎక్స్ అఫిషియో మెంబర్. ఆయన ఎక్స్ అఫిషియో మెంబరే, చైర్ చేసేది చైర్మన్నే. సో ఇప్పుడు క్లాష్ వచ్చిందనుకోండి, ఇద్దరి మధ్య తగు వచ్చిందనుకోండి, కౌన్సిలర్స్ అంతా మా పార్టీ వాళ్ళే, కొందరు పోయారు చెప్పుకున్నారు కదా, వాళ్ళేం రిజైన్ చేసి మళ్ళీ ఎన్నుకోబడి ఎవరు కాల. ఎందుకంటే తెలుగుదేశంలో ఎవరు లేరు ఇప్పటికీ, అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్సే. క్లాష్ వచ్చినప్పుడు నష్టం ఎవరికి? పుర ప్రజలు. సో కొంచెం బ్యాలెన్స్ చేస్తూ పోవాలి. కానీ అట్లని చెప్పి తెలుగుదేశం చెప్పిన పని, చేయాలనుకున్న పని, ఇవ్వాలనుకున్న వర్క్లు మా వాళ్ళకి అంటే అది జరగని పని. ఆ క్లాష్ రాకుండా చూడాలని కొంచెం దానివల్ల కూడా ఈ మీటింగ్లు డిలే అవ్వడం జరిగింది. ఈ ఉన్న బ్యాలెన్స్ సమయంలో ప్రజలకు మేము తెలియజేస్తాం,
మేమేం చేయాలనుకుంటున్నాము, ఏ మంచి పని చేయాలనుకుంటున్నాము, ఎలా చేయాలనుకుంటున్నాము. కౌన్సిలర్స్కి వాళ్ళ హక్కులు ఉన్నాయి. వాళ్ళు ఎన్నుకున్న అధ్యక్షురాలకి ఆమె పవర్లు ఆపున్నాయి. క్లాష్ వస్తే ఫైనల్గా ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు రైట్ ఎవరు రాంగ్, ఏ విధంగా నడపాలి. అది ఇప్పుడు కూడా వాళ్ళ తీర్పు మళ్ళీ ఎలక్షన్స్లో ఉంటుంది. అది తేలి. కానీ డెఫినెట్గా ఒక స్టాండ్ తీసుకోబోతున్నాం, చాలా క్లియర్గా ఉంటాం. ఎక్స్ అఫీషియో మెంబర్ ఎమ్మెల్యే గారు నియోజకవర్గానికి అంతటికీ ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎన్నుకోబడ్డ వ్యక్తి. రాజ్యాంగం ప్రకారం ఆయన హక్కులు ఉన్నాయి. మున్సిపాలిటీలో పురాధ్యక్షురాలకి ఆమె హక్కులు ఉన్నాయి. బ్యాలెన్స్ చేసుకొని పోతే మంచిది. మేము చెప్పాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరికి వస్తే ప్రజల తరఫున పోలేరమ్మ జాతరని స్టేట్ ఫెస్టివల్ చేయమని అడిగాం. ఇన్ని సంవత్సరాల కాంతి ఆయన వెంటనే శాంక్షన్ చేశాడు. నెల రోజుల్లో జీవో వచ్చింది. ఇది జరగదు అన్నారు అప్పటి ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం. నిజమా కాదు మీ అందరికీ తెలుసు. సమయం సరిపోలేదు, ఫండ్ రూపంలో మాత్రం డబ్బులు రాలా, అది వాస్తవం. కానీ స్టేట్ ఫెస్టివల్ అయింది, దానికి మార్చలేరు. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డిగా చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి స్టేట్ ఫెస్టివల్ చేశారు, ఆ ఘనత ఆయనకే చెందుతుంది. స్టేట్ ఫెస్టివల్కి స్టేట్ గవర్నమెంట్ కొంచెం ఫండ్ ఇస్తుంది. పోయినసారి కూడా వచ్చింది. ఇప్పుడు స్టేట్ ఫెస్టివల్ కాకుండా ఇన్ని సంవత్సరాలు తేగలిగారా? తెలుగుదేశం కూడా ఉండింది ప్రభుత్వంలో. తెలుగుదేశం హయాంలో ఎప్పుడన్నా ప్రభుత్వం శాంక్షన్ చేసిందా? అదే పోయినసారి వచ్చింది కదా, పోయిన సంవత్సరం 50 లక్షలు ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారు? స్టేట్ ఫెస్టివల్ అయింది కాదు. స్టేట్ ఫెస్టివల్ ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ 50 లక్షలు అది ఎలా వాడతారు ఏంటనేది ఎండోమెంట్ సంబంధించి ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు పెడతారు. ఈ సంవత్సరం కూడా వస్తుంది. నాకు తెలిసి యాక్చువల్లీ అప్పుడు ₹1 కోటి వస్తుంది అనుకున్నారు, 50 లక్షలు వచ్చింది. ఈసారి 1 కోటి ఇస్తే మరీ మంచిది. మంచి పనులే చేయమని చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జాతర బాగా జరిగిందని అందరూ ఒప్పుకోవాల్సిందే. ప్రజా జాతరలాగా జరిగింది, అందరికీ మంచి దర్శనం జరిగింది. కొంచెం మార్పు చేర్పులు చేసాం, ఆ మంచి కంటిన్యూ చేశారు పోయినసారి. అయినా కూడా ఫెయిల్యూర్ అయింది, అంటే ఇబ్బంది పడ్డారు. సాక్షాత్తు ఎండోమెంట్ మంత్రే ఫెయిల్యూర్ అన్నాడు, అది ఆన్ రికార్డు ఉంది. సో ఆ తప్పులు సరిదిద్దుకొని ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు, ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పుడు ఎండోమెంట్ ఫండ్ కూడా వస్తుంది కాబట్టి దాన్ని సద్వినియోగపరిచి మంచి చేయాలని కోరుకుంటున్నాను. నేను చెప్పాను కదా, నా కన్సర్న్లో కదా బాబు. మా అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి కూటమి ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టి డిలే చేసి 2 సార్లు రానికుండా చేసి 3వసారి వస్తున్నాడు. మరి అందరూ ఏకబిగిన వస్తామనుకుంటే అడగండి. ఉపాధ్యక్షుడు ఉన్నాడు, ఇంకో మేము కార్యాలయం పోతాం ఉన్నాం, ఇంకోగా మేము మీటింగ్కి పోతాం ఉన్నాం. మీరు పోయేదానికి లేదు అన్నారు. అరెస్ట్ చేశారు, దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇప్పుడు మమ్మల్ని ఆపుతున్నారు. మేము ప్రజాప్రతినిధులు అందరం, మమ్మల్ని కౌన్సిలర్, మేము ఎందుకు బాగోదు అని అడిగింది. సమాధానం చెప్పారు. మీరు పక్కరా అన్నాడు. మా 23వ వార్డు కౌన్సిలర్ చేరన్న హాస్టల్ పోతుంటే చొక్కా పెట్టుకుని లాక్కుంటూ పోయిందండి. ఏమయ్యా మేము తీవ్రవాదురా, మేము ప్రజాప్రతినిధులు, మేము ప్రజలు ఇరుకోబడ్డాం, మేము మమ్మల్ని ప్రభుత్వం ఆపుతున్నాం మీరు అని పాసభావం రాత్రంటే ఏంది ఈ అరాచకం, ఈ దుర్మార్గం ఇప్పుడు మేము చూస్తున్నావా? నా వయసు 66 సంవత్సరాల వయసు. ఈ వయసు ఇంత అరాచకం, దుర్మార్గం నేను ఇప్పుడు చూడలేదు. ఇంత అరాచకం మీరు చేస్తున్నారు. అయితే మీకు కూడా అంతరాత్మ ఉండదు,
మానవత్వం అనేది ఉండాలి. అయినా కిరీటం ప్రభుత్వం మేము తప్పు చేయిస్తున్నది, ఆ తప్పు మీరు చేస్తున్నారు అని వాళ్ళతో వాదించింది. ఆ తర్వాత మొదలయ్యాడు అక్కడ వెళ్ళేసారు. తర్వాత మేము మా అబ్బాయికి ఫోన్ చేసి హాస్పిటల్ నుంచి మాకు మెసేజ్ వచ్చింది, అక్కడ ఆడ అపాయింట్మెంట్ అది చేసుకుని మా అబ్బాయి చూపించి బైక్ వచ్చి నలుగురినాడు. మిగతా కూడా అనేక విధంగా ఇబ్బందులు పడతా వాళ్ళ పాటికి ఆటోలలో నడుచుకుంటా, నేను కూడా నడిచి 2 కిలోమీటర్లు నడిచిన మేము అందరం, ఎక్కడేం లేవాడు. అది కూటమి యొక్క ఘనత. ఏ విధంగా అయితే మనకి జాతరకు అవసరమైన వర్క్స్ అని పెట్టుకుంటాం ఆ విధంగా పెట్టడం జరిగింది. మనకు చాలా తక్కువ టైం ఉంది, ముందుగా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి వీలైనంత త్వరగా మీటింగ్ పెట్టుకోవాలి అనేసి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఆయన ఒక డేట్స్తో అజెండా ఇవ్వడం జరిగింది. మేము పనులు జరగాలనే ఉద్దేశంతో ఆల్రెడీ మీటింగ్ డిలే అవుతున్న ఉద్దేశంతో సంతకం పెట్టడం జరిగింది. కానీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు విజిట్ ఉన్నంత కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నాము. ఎప్పుడైతే జగన్ గారు నెల్లూరు విజిట్కి వస్తారో అందరం వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. వీలైనంత త్వరగా ఈ సమావేశాన్ని, ఈ మీటింగ్ని, కౌన్సిల్ మీటింగ్ వీలైనంత త్వరగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి. వివాహాది శుభకార్యములకు, పండగలకు, ఫంక్షన్లకు సరికొత్త స్టాక్, అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ గా అమ్మకం. శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్, రాజావీధి, వెంకటగిరి.